నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పటికే సమంత గారి యొక్క ఇంటి పేర్లు మార్పులు 2-3 సార్లు జరిగాయని చెప్పైతే ఫిలింనగర్లో చర్చలు జరుగుతున్నాయి. రూత్ ప్రభు వాళ్ళ సొంత ఇంటి పేరు అయితే రూత్ ప్రభు నుంచి అక్కినేనిగా మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ రూత్ ప్రభుగా మార్చుకున్నారు ఫేస్బుక్లో సంథింగ్ సోషల్ మీడియాలో అని చెప్పి అప్పట్లో చాలా పెద్ద రచ్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పేరు మార్చుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఏంటిది అంటే సమంత పేరు సమంతగా ఉంటుందా లేదా అనేది ఒక డౌట్. అంటే ఇంటి పేరే కదా, అసలు పేరు కూడా మారుతుంది. అసలు పేరు కూడా మారుతుంది అనేది ఒక రకరకాల వార్తలు వస్తుంది. మరి కారణాలు ఏమో తెలియదు కానీ మొత్తానికి అంటే అసలు పేరు మారట్లేదు, ఇంటి పేరు అయినా ఇంకొక రకమైన వార్తలు వస్తుంది. సోషల్ మీడియాలో ఇంటి సమంత పేరు మీదే రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. జనరల్గా అందరికి పరిచయమైన పేరు సమంతనే. సమంత రూత్ ప్రభు అని ఉన్నా ఎవరో కూడా రూత్ ప్రభు అని అనరు, సమంత అనే అంటారు. మరి హీరోయిన్గా ఆవిడ పేరు వచ్చింది కాడ సమంత మీదే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చివరిలో తావన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన న్యూమరాలజిస్టులు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు సీత చాలా కష్టాలు పడింది, మరి సావిత్రి తకారంతో ఎండిని, ఇట్లాంటి పేర్లన్నీ న్యూమరాలజిస్టులు ఏమంటారంటే చివరి తావు ఉంటే ఇబ్బందులు. అనిత, సీత ఇలా పేర్లు ఉన్న వాళ్ళందరూ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సీత గారి నుంచి వచ్చింది నాకు తెలిసి ఈ కష్టాలు పడతారనేది. అట్లా ఎవరైనా చెప్పారో తెలియదు. మొత్తానికి సమంత పేరు మారుతుందా లేదా అనే మీద భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. కానీ రాజ్య నిడుమూరుని చేసుకోవడం వల్ల ఇప్పుడు సమంత నిడుమూరుగా మారటం అనేది 100% కరెక్ట్. అంతవరకు వాస్తవం అండి. అయితే వాస్తవానికి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయిన తర్వాత చాలా రకాల కారణాలు అయితే ఉండొచ్చు, కానీ మళ్ళీ గతంలో చిన్న సినిమాతో మళ్ళీ రావడం, అదిగాక రాబోతున్నటువంటి ఒక కాలంలో కూడా తెలుగు ఇండస్ట్రీలో తను పాగా వేయబోతుందన్న సంగతి అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో రాబోతున్న భవిష్యత్తులో సమంత గారి ఎలా ఉండబోతున్నాయి మూవీస్ అంటే ఏం చెప్తారు? అంటే ఎక్కువ కాలం హీరోయిన్లకి ఎక్కువ కాలం సినిమా ఫీల్డ్ ఉంటాయండి. ఇప్పుడు సమంత, నయనతార వీళ్ళు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటీమణులు. ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకుని యాక్ట్ చేయడానికి వాళ్ళకి ఒప్పుకోరు కూడా. అందువల్ల ఏం చేస్తారంటే ఒక దశకు వచ్చిన తర్వాత నిర్మాతలుగా మారిపోతూ ఉంటారు. అందులో భాగంగానే మొన్న సమంత నిర్మాతగా మారి ఒక సినిమా చేశారు. నిర్మాతగా కంటిన్యూ అవ్వాలనేది సమంత ఒపీనియన్. అదే బాటలోనే ఇప్పుడు ఉన్నారు. పైగా రాజ్ నిడుమూరు కూడా మరి సినిమాలు చేయడం కానీ వెబ్ సిరీస్ చేయడం కానీ ఉన్నారు. కాబట్టి ఇద్దరు కలిపి ఒక నిర్మాణ సంస్థతో భారీగానే సినిమాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమంత పేరు ఒకవేళ తనకి ఈ పేరు కాకుండా వేరే పేరుతో మనం ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా రావచ్చు. ఎవరైనా న్యూమరాలజిస్టులు చెప్తే మార్చుకుని ఉండొచ్చు. అంటే ఆ పేరు మార్పిడి సంబంధించి బయట ప్రచారంలో లేదు, కానీ మొత్తానికి కొంత చర్చ నడుస్తుంది. కానీ సమంత నిడుమూరు అనే పేరు అయితే ఇప్పుడు ఉంటుంది ఆవిడకి అనేది. వాస్తవానికి అసలు పేరు కన్నా స్క్రీన్ నేమ్తో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మనం చూసుకుంటే శివశంకర వరప్రసాద్, ఆయన కాస్త చిరంజీవి కూడా ఆయన స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు. అలా చాలా మంది పెద్ద పెద్ద నటీమణులు ఎవరైతే ఉన్నారో, హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, చాలా మంది పేర్లు మార్చుకున్నారు. కానీ ఇండస్ట్రీకి వచ్చే ముందు స్క్రీన్ నేమ్ పెట్టుకునే ముందు వాళ్ళు పేరు మార్చుకున్నారు. కానీ ఇలా సినిమాలు తీసి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయినప్పుడు మార్చుకునే వాళ్ళు ఉండుంటారా అంటే ఏం చెప్తారు? అది తక్కువ. స్టార్టింగ్లోనే మార్చుకుంటారు. ఇప్పుడు జయచిత్ర గారు ఈ పేరు అట్లా మార్చుకున్నది. జయప్రద అసలు పేరు కూడా లలిత ఏదో పేరు ఉంది. అలాగే జయసుధ గారి పేరు కూడా వేరే ఉంది. ఇప్పుడు మురళీమోహన్ గారు అసలు పేరు రాజబాబు. ఇట్లా అప్పట్లో కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు మన శరత్ బాబు గారి పేరు కూడా అసలు పేరు వేరే. మురళీమోహన్ గారి మోహన్ బాబు గారి పేరు కూడా మోహన్ బాబు గారు భక్తవత్సల నాయుడు. అంటే సినిమాలకు అనుకూలంగా వీళ్ళు మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారి పేరు కూడా ఏదో అసలు నిజంగా చెప్పాలంటే అది అదృష్టం అని చెప్పాలి, అట్లాంటి పేరు రావటం అనేది. ఎందుకంటే జనరల్గా అప్పుడు ప్రసాద్ బాబు అని ఒక ఆర్టిస్ట్ ఉండటం, శంకర్ అని ఒక ఆర్టిస్ట్ ఉండటం, అందువల్ల ఆయన శంకర్ అని పెట్టుకుంటే కష్టం అయిపోద్ది. శివశంకర్ వరప్రసాద్ కదా, ప్రసాద్ అంటే పెట్టుకుంటే ప్రసాద్ బాబు ఉన్నాడు. శంకర్ పెట్టుకుంటాం అంటే మన బాలాజీ వాళ్ళ నాన్నగారి పేరు శంకర్. స్నేహం అనే సినిమాలో ఆయన హీరో, రాజన్ ప్రసాద్ చిన్న పాత్ర ఉంటుంది దాంట్లో. ఇలాంటి నేపథ్యంలో ఆయన మార్చుకోవాల్సి వచ్చింది. మొత్తం మొదటి సినిమా నుంచి ఆయన చిరంజీవి అనే పేరుతో రావడం కూడా విశేషంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సమంత పేరు ఏంటంటే మధ్యలో మారడం అనేది కొంచెం విచిత్రం. అప్పట్లో జయసుధ, జయచిత్ర, వీళ్ళు జయప్రద గారి కాలంలో ఏంటంటే మార్చుకున్నారు వీళ్ళు వాళ్ళ అసలు పేర్లని. కానీ సమంతకి ఏమవుతుందంటే మొదటి నుంచి కొంతమంది న్యూమరాలజిస్టులు భయపెడతా ఉంటారు. ఫస్ట్ భయపెట్టేది న్యూమరాలజిస్టులు. తా ఉంటే కష్టాలు అంటారు. బహుశా అట్లా కష్టాలు బయటపెడితే మార్చుకుని ఉండొచ్చు. లేదా ఎట్లాగో ఇక హీరోయిన్ గా మనం కాదు నిర్మాతగా మనం ఎస్టాబ్లిష్ అవుదాం అనుకున్నప్పుడు ఇంకో పేరు పెట్టుకోవచ్చు, పెట్టుకునే ఆలోచన ఉండొచ్చు. మొత్తానికి బయటకైతే సమంత నిడుమూరుగా మారుతుందనే వార్తలు అయితే వచ్చినాయండి. అది అయితే చాలా మంది ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే సమంత అనే పేరు కూడా మార్చుకోబోతుందా,
వాస్తవానికి మీరు ఇందాక న్యూమరాలజీలు కావచ్చు, లేదంటే ఆ తా అనేటువంటి అక్షరానికి సంబంధించి కొంత కష్టాలు పడతారని చెప్పేసి అనే వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అసలు సమంత అనే పేరు కూడా కంప్లీట్గా మార్చుకోబోతుందని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తుంది. కొంత బాలీవుడ్లో ఉండేటువంటి కొంతమంది ఏవైతే ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు, వీళ్ళు కొంతమంది సూచిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్, కొత్త ఇల్లు, కొత్త పేరు నీకు బాగుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే లైఫ్ మార్చుకుందాం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పేరు మార్చుకుంటే అసలు గొడవే ఉండదు, మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతా కొత్తగా ఉండాలనుకున్న పేరు కూడా మార్చుకునే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది మధ్యలో కూడా న్యూమరాలజిస్టులు చెప్పిన ప్రకారం మార్చుకుంటూ ఉంటారు కూడా. అదండి, అదొక సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అయితే ఆవిడ పైకి వచ్చింది, ఆ పేరుతోనే పైకి వచ్చింది. సమంత అనే పేరు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అప్పుడు సమంత అక్కినేని అనే పేరు మార్చుకోవడం వల్లే సోషల్ మీడియాలో గొడవలు అవుతున్నాయి అనేది బయటకు వచ్చింది వార్త. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఇన్స్టా పేజీలు కానీ వాటికి కానీ మరి సమంత నిడుమూరని మార్చుకుంటుందేమో తెలియదు. సో చూద్దాం సార్. మొత్తానికి గతంలోనే ఒక్కసారి పేరు మార్చుకున్నందుకే చాలా పెద్ద ఎత్తున చర్చలు అయితే జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పేరు అయితే మార్చుకోబోతున్నారని చెప్పి, ఈసారి సమంత కూడా పేరు మారిపోతుందా అనేటువంటి టాక్ అయితే నడుస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.